చూసారు గదా! ఒకవేళ మీరు గూడా నాలాగా మతిమరుపు క్యాండిడేట్స్ అయినా, తరచుగా మీ యొక్క బైక్ అండ్ కార్ కీస్‌ని ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యునతాన్. మీరు చూస్తున్నారు డాన్ అన్బాక్సింగ్. ఇదే అన్నమాట జియో ట్యాగ్ ఎయిర్. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ పైన మనకి జియో ట్యాగ్ ఎయిర్ అని మెన్షన్ చేశారు. అండ్ కింద మనకి వర్క్స్ విత్ యాపిల్ ఫైండ్ మీ అని మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి 1 జియో ట్యాగ్ ఎయిర్, 2 డాక్యుమెంటేషన్స్ అండ్ 1 రీప్లేసబుల్ CR2032 బ్యాటరీ ప్రొవైడ్ చేసిల్లు. జియో ట్యాగ్ ఎయిర్ చూడడానికి సాలిడ్, లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్ ఉంది. ట్యాగ్ పైన మనకి జియో బ్రాండింగ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ మనకి టెక్స్చర్ డిజైన్ అండ్ 1 బటన్ ప్రొవైడ్ చేసిల్లు. ఈ బటన్ యూజ్ చేసి దీన్ని ఆన్, ఆఫ్ అండ్ రీసెట్ చేసుకోవచ్చు. ట్యాగ్ ఎడ్జ్‌లో లానెట్ ప్రొవైడ్ చేసిల్లు. సో, దీన్ని మీరు మీ కీస్‌కి గానీ, బ్యాగ్స్‌కి గానీ, పెట్స్‌కి గానీ ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు దీన్ని మీ వాలెట్‌లో గూడా పెట్టుకోవచ్చు. ఈ ట్యాగ్‌ని సెటప్ చేయడం చాలా సింపుల్. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్ అయితే యాపిల్ ఫైండ్ మై ఓపెన్ చేయండి. చేశాక ఐటెమ్స్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఐటెమ్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అదర్ సపోర్టెడ్ ఐటెమ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ జియో ట్యాగ్ ఎయిర్ అని మీ ఫోన్ పక్కన పెట్టి ట్యాగ్ బ్యాక్ సైడ్ ఉన్న బటన్‌ని లాంగ్ ప్రెస్ చేయండి. బీప్ అని సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఫోన్‌లో జియో ట్యాగ్ ఎయిర్ అని వస్తుంది. కనెక్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాగ్‌కి ఒక నేమ్ ఇవ్వండి. అంతే సింపుల్. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. జియో థింగ్స్ అని సెర్చ్ చేసి యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ని ఇన్‌స్టాల్ చేశాక ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ జియో ట్యాగ్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఫోన్ స్క్రీన్ పైన జియో ట్యాగ్ ఎయిర్ అని వస్తుంది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆ ట్యాగ్‌కి ఒక నేమ్ ఇవ్వండి. అంతే సింపుల్. యాపిల్ ఫైండ్ మైలో దీని ఆప్షన్స్ చూసామంటే రెండే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్లే సౌండ్ అని ఉంటుంది. ఇంకోటి డైరెక్షన్స్ అని ఉంటుంది. ప్లే సౌండ్ పైన క్లిక్ చేస్తే ఒకవేళ ఎయిర్ ట్యాగ్ మీ ఫోన్‌కి దగ్గరలో ఉంటే బీప్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్‌ని బట్టి మీరు మీ ఎయిర్ ట్యాగ్ ఎక్కడుందో కనుక్కోవచ్చు. డైరెక్షన్స్‌లోకి వెళ్తే ఎయిర్ ట్యాగ్ ఎక్కడుందో చూపిస్తుంది. అంటే మీరు లాస్ట్ టైమ్ ఎయిర్ ట్యాగ్‌ని ఎక్కడైతే వదిలేసారో ఆ లొకేషన్‌కి దారి చూపిస్తుంది. జియో థింగ్స్ యాప్‌లో కూడా ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ ప్లే సౌండ్ మాత్రం నాన్ స్టాప్‌గా మీరు జియో థింగ్ యాప్స్‌లో ప్లే చేయొచ్చు. అదే యాపిల్ ఫైండ్ మైలో ఒక 5-10 సెకండ్స్ మాత్రమే సౌండ్ ప్లే అవుతుంది. దాని తర్వాత మీరు మళ్ళీ ప్లే సౌండ్ పైన క్లిక్ చేయాలి. అదే జియో థింగ్స్ యాప్‌లో ఒక్కసారి మీరు సౌండ్ ప్లే చేస్తే మళ్ళీ స్టాప్ కొట్టేంత వరకు ఇది రింగ్ అవుతూనే ఉంటుంది. ఇదొక అడ్వాంటేజ్ జియో థింగ్స్ యాప్‌లో. అండ్ జియో థింగ్స్ యాప్‌లో దీని బ్యాటరీ లెవెల్ కూడా చూపిస్తుంది. బ్యాటరీ హెల్త్‌ని బట్టి మీరు మీ కొత్త బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు. జియో థింగ్స్ యాప్‌లో మీరు ఈ ట్యాగ్‌ని కనెక్ట్ చేస్తే ఈ బటన్ యూజ్ చేసి మీ కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ షట్టర్ బటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫోటోస్ దిగేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గర జియో ట్యాగ్ ఉంది. కానీ మొబైల్ ఎక్కడ పెట్టారో కనపడట్లేదు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఒకవేళ ఈ ట్యాగ్‌ని జియో థింగ్స్ యాప్స్‌తో కనెక్ట్ చేసినట్టయితే ఈ బటన్‌ని మనము డబుల్ క్లిక్ చేస్తే మనకి ఫోన్ ఒకవేళ రీచబుల్ డిస్టెన్స్‌లో ఉంటే సౌండ్ ప్లే చేస్తుంది. ఈ ఆప్షన్ మనకి యాపిల్ ఫైండ్ మైలో ఉండదు. సో, ఒకవేళ మీరు యాపిల్ డివైసెస్ వాడుతున్నా గానీ, జియో థింగ్స్ యాప్‌లోనే ఈ ట్యాగ్‌ని కనెక్ట్ జేసుకోండి. ఎందుకంటే, జియో థింగ్స్ యాప్‌లో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ రియల్ టైమ్ చెకింగ్ గురించి మాట్లాడుకుంటే, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నా. ఈ ఎయిర్ ట్యాగ్ ఉంది గదా అని దేశంలో ఎక్కడున్నా గానీ దీని లొకేషన్ చూపిస్తుందనుకుంటే తప్పు. ఈ ట్యాగ్ మీ ఫోన్ బ్లూటూత్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. సో, బేసికల్లీ ఇది మన ఫోన్ బ్లూటూత్ నెట్వర్క్‌తో వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ట్యాగ్‌ని పోగొట్టుకుంటే, ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో ఆ లొకేషన్ మాత్రమే చూపిస్తుంది. లైవ్ లొకేషన్ చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మా ఇంట్లో పెట్టి నేను బయటికి వెళ్ళగానే బ్లూటూత్ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. సో, అప్పుడు మా ఇంటి సరౌండింగ్స్‌లో లొకేషన్ చూపిస్తుంది. సో, డైరెక్షన్స్ పైన క్లిక్ చేస్తే నా లాస్ట్ లొకేషన్ చూపిస్తుంది. కానీ ఒకవేళ నేను ఈ ట్యాగ్‌ని రోడ్ పైన పడేసాననుకోండి, అప్పుడు ఎవరైనా ఈ ట్యాగ్‌ని తీసుకెళ్తే ఏం చేయలేం. ఎందుకంటే ఇది లైవ్ లొకేషన్ చూపించదు. నెక్స్ట్ ఒకవేళ మీరు దీన్ని మిస్ చేసుకొని సౌండ్ ప్లే చేయాలనుకుంటే, ఫోన్‌కి దీనికి మధ్యలో బ్లూటూత్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే సౌండ్ ప్లే చేస్తుంది. ఒకవేళ మీరు వేరే ప్లేస్ నుండి సౌండ్ ప్లే చేస్తే మాత్రం ఇది సౌండ్ ప్లే చేయదు. సో, ఇదనమాట జియో ట్యాగ్ ఎయిర్ ఫుల్ అన్బాక్సింగ్ రివ్యూ. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హానెస్ట్ టెక్ రివ్యూస్‌తో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్. ఐ యామ్ యువర్ థాంక్ యూ ఎవ్రీవన్.